మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. చతుర్థ సప్తమాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. ఏదైతే మీరు కార్యక్రమం తలపెట్టారో అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. ఇంటా బయట పేరు పెక్కతలు సంపాదిస్తారు. ఎంత సంపాదించినా సరే దైవానుగ్రహం మనకు ఉండాలి. ఆ దైవానుగ్రహం పెద్దవాళ్ళ ఆశీస్సులు, ఆయన ఆశీస్సులు ఉంటే చాలు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనే భావన ఉంటుంది. ఉద్యోగంలో నూతన ప్రమోషన్ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే వీరికి ఏలినాడ్స్ అని నడుస్తుంది. ఒక చేతి దాకా వచ్చింది, ఒక ప్రమోషన్ జారిపోతుంది. అది ఎందుకైనా సరే మన మంచిగా అనుకోండి, తర్వాత మంచి ప్రమోషన్ వస్తుంది. రాజకీయ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. నూతన పదవి, ఒక కొత్త పదవిని అలంకరించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగాలకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ప్రయత్నాలు గట్టిగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతారు. ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ఒక లెక్క అయితే ఇక నుంచి చేసే బిజినెస్ ఇంకో లెక్కగా చేద్దాం అనే భావంతో ఉంటారు. అయితే ఇక్కడ ఎన్ని చేసినా సరే, ఎంతమంది ఉన్నా సరే, ప్రతి విషయాన్ని మీకు మీరుగానే పట్టించుకోవాలి. బిజినెస్ని గాలికి వదిలేస్తే అది ఏటో పోతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశం సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. స్వదేశంలో క్యాంపస్లో సీట్ రావడం, ఇక్కడే ఉద్యోగం చేసుకోవడం జరుగుతుంది. నూతన కోర్సులు ప్రారంభించాలి. నూతన కోర్సులు జాయిన్ అవ్వడానికి సరైన సమయం ఇది. ఈ 2 నెలలు చక్కగా సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సులు నేర్చుకోండి. అదేవిధంగా సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వడం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఉంటాయి. మంచికి వెళ్తే చెడు ఎదురొస్తుంది. వ్యాపారం నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం, అహంకారంతో ముందుకు వెళ్ళడం, ఇటువంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అందరికీ కాదండి, కొంతమందికి మటుకు ఇది. వారి గ్రహగస్తులు బట్టి, జాతకాన్ని బట్టి ఉంది. ఏళ్ళ నర్సంలో కొంతమంది రాజయోగాలు ఉన్నారు, కొంతమంది ఇబ్బందులు పాల్గొన్నారు. కానీ శని భగవానుడు ఎప్పుడైనా సరే ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన ఇచ్చే ఫలితం తర్వాత అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనుసు రాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, సింహరాశి వారికి, మకర రాశి వారు, ఈ రాశుల వారు ప్లెయిన్ షర్ట్స్, లైట్ కలర్స్ వేసుకోవడం చెప్పదగింది.